ప్రభుత్వాలు పేదలకు ఎన్నో సంక్షేమ పథకాలు, ఎన్నో ఆరోగ్య సేవా కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ కూడా పేద ప్రజలకు ఎందుకు అందడం లేదు అని అధికారులు దృష్టి పెట్టడం లేదు అనడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. అందులో ఒకటి ఇక్కడ మనం చూస్తున్నాం. పేదరాలు, అతి పేదరాలు, పాపం ఏమి కూడా పని చేసుకునే పేదలకు గుండెకు, ఇప్పుడు మనకు తెలుస్తుంది గతంలో ఆరోగ్యశ్రీ అని ఉండేది, ఇప్పుడు ఎన్టీఆర్ ఆరోగ్య సేవా కార్యక్రమం ద్వారా పేదలందరికీ కూడా ఉచితంగా ఆపరేషన్లు, గుండె ఆపరేషన్లు అన్నీ చేస్తున్నారు. అయినప్పటికీ ఈ పేదలకు ఎందుకు అది వర్తించలేదు అనే దాని గురించి ఒకసారి వారి తల్లిదండ్రులను అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతానికి న్యూస్లోకి వెళ్తే కనేకల్లు మండలంలో స్థానిక ఇందిరమ్మ కాలనీలో 9వ తరగతి విద్యాభ్యాసం కొనసాగిస్తున్న చంద్రకళకు గుండె ఆపరేషన్ అనివార్యమైంది. బాలిక తల్లిదండ్రులు బోయ ఓబులేసు, పద్మాలు ఆర్థిక స్తోమత లేక దాతల కోసం అర్థిస్తున్నారు. శనివారం స్థానిక పట్టణానికి చెందిన జై శ్రీరామ్ సంఘం ముందుకొచ్చి వారికి అపన్నహస్తం చాటింది. 52,000 రూపాయలు నగదు బాలిక గుండె ఆపరేషన్కు దాతలు దాతృత్వంతో అందించారంట. ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు రవిస్వామి, తిప్పేస్వామి, దత్త, తిప్పేస్వామి, తిక్కయ్య స్వామి, మురళి వీళ్ళందరూ పాల్గొన్నారు. ఓకే, అంతకుముందు ఇది కూడా న్యూస్ చూద్దాం. వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు, వీళ్ళు ఆర్థిక సాయం చేస్తున్నారు. కానీ ఆర్థిక సాయం అంటే నిజంగా ప్రభుత్వం సంబంధించిన ఆరోగ్య మిత్ర కానీ లేకపోతే ఎన్టీఆర్ ఆరోగ్య సేవా కార్యక్రమం ద్వారా ఎందుకు ఈమెకు అందలేదు అనే దాని గురించి ఒకసారి చూస్తే తమ కూతురిని కాపాడాలంటూ దాతలను వేడుకుంటున్న తల్లిదండ్రులు బోయ పద్మ, బోయ ఓబులేసు. అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం కనేకల్ మండలం రామ్నగర్ గ్యాస్ గోడౌన్ ఏరియా ఇందిరమ్మ కాలనీలో తల్లిదండ్రులు కూలి పని చేసుకుంటూ ట్రాక్టర్ దోలుతూ జీవనం సాగించే పరిస్థితి. మొన్నటి రోజున కూతురు ఇంట్లో అస్వస్థతకు గురి కావడంతో పక్కనే ఉన్న ఆర్డిటి హాస్పిటల్కి వెళ్ళగా మీ కూతురికి గుండె సంబంధిత వ్యాధి అని తెలియపరిచారు. బళ్ళారికి వెళ్ళి ఓ హాస్పిటల్లో చూపిస్తే సుమారుగా 1.5 లక్ష రూపాయలు ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్తే మరి బస్సు ఛార్జీలకు కూడా పోలంటే లేని పరిస్థితిలో వీళ్ళ పరిస్థితి ఏంటి అని ఆలోచించినారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మరి కొన్ని రోజుల్లో అమ్మాయికి ఆపరేషన్ చేయించాల్సిందే అంటూ వైద్యులు నిర్ధారించడంతో ఆ విద్యార్థి తల్లిదండ్రులు కూలికి పోతే కానీ పూట గడవని పరిస్థితి. తండ్రి రోజు ట్రాక్టర్ తోలుతూ ఇంటి అవసరాలకు తీర్చే పరిస్థితి వారిది. మా కూతురు రోజు స్కూల్ నుంచి ఇంటికి వస్తే బయట పని చేస్తే అలసిపోయిన నాకు నాన్న తిన్నావా అమ్మ వంట ఏం చేయాలని ఎంతో ఆప్యాయంగా పలకరిస్తుండేది. ఇంట్లో పనులన్నీ చాలా బాగా చేసి పెట్టేది. అలాంటిది ఇప్పుడు ఒక్కసారిగా అనారోగ్యం వల్ల బాధపడుతుండడంతో తీవ్ర ఆందోళన చెందుతున్నాము. దాతలు ఎవరైనా సహాయం చేసి తమ కూతురు ప్రాణాలు నిలపాలంటూ వేడుకుంటున్న తల్లిదండ్రులు బోయ ఓబులేసు, బోయ పద్మావతి. విద్యార్థి కనేకల్ మండలం ప్రభుత్వ బాలికల పాఠశాలలో 9వ తరగతి చదువుతోందంట. వయసు 14 సంవత్సరాలు. మంచిగా చదువుకొని తన ఇంటి కష్టాలను తీరుస్తానని అనుకున్న సమయంలో నాకు గుండెలో సంబంధిత వ్యాధి రావడంతో బాధపడుతున్నాను. నా కుటుంబ పరిస్థితులను చూసి దాతలు ఎవరైనా సాయం చేయాలని ఆ విద్యార్థి బోయ చంద్రకళ వేడుకుంటున్నది అంటూ తండ్రి బోయ ఓబులేస్ ఫోన్ నెంబర్ ఉంది, తర్వాత ఫోన్పే నెంబరు ఇవన్నీ ఉన్నాయి. నిజంగా వీళ్లకు ఆరోగ్యశ్రీ లేదా లేకపోతే ఉండి ఏం చేస్తున్నారు, స్థానిక అధికారులు ఏం చేస్తున్నారు, నిజంగా వారికి రేషన్ కార్డు లేదా ఉంటే ఎందుకు వర్తించడం లేదనేది వీళ్ళని అడిగే తెలుసుకుందాం. ఇక్కడ నెంబర్ ఉంది 7569584234. ప్రభుత్వాలు ఉన్నది దేనికి? అందులో ఇంకోటి ఏంటంటే నిజంగా వీళ్ళకి వర్తించకపోయినా కూడా అడుక్కునే పరిస్థితికి ఎందుకు పోయారు? నిజంగా అంత పరిస్థితి ఉంటే స్థానిక ఎమ్మెల్యే కావచ్చు, స్థానిక ప్రజాప్రతినిధులు కావచ్చు, అక్కడున్న అధికారులు కావచ్చు, అక్కడున్న హెల్త్ సెంటర్ సిబ్బంది కావచ్చు, ఇన్ని సదుపాయాలు ప్రభుత్వం కల్పిస్తున్నప్పటికీ ఇంత దయనీయ పరిస్థితి ఎందుకు వస్తోంది? నిజంగా వీళ్ళు అడుక్కుంటున్నారంటే ప్రభుత్వాలు సిగ్గుపడాలా లేదా? ఒకసారి ఆలోచన చేయండి. అది ఏ ప్రభుత్వం ఉన్నా, నేను నాట్ ఓన్లీ టీడీపీనా వైసీపీనా అనుకోవటాని కాదు, నేను ఎవరితోనో మాట్లాడుతున్నారు. ఇంకొక నెంబర్కి చేద్దాం, 9381461844. హలో అన్నా, నమస్తేనా. చెప్పనా? పాపకి ఏదో బాగలేదని చెప్పినారు. ఎట్లుంది పాపకు? అన్నా మొన్న పోయి వచ్చినారు. మొన్న పోయి వచ్చింటే వాళ్ళు 10వ తరగతి అని చెప్పినారు. ఎక్కడ, ఏ ఊర్లో? కనేకల్. కనేకల్ కరెక్ట్. హాస్పిటల్ ఎక్కడ ఆంటీ?
సబీర్ హాస్పిటల్ కదా? సవేరా ఎందుకు బయట ప్రైవేట్ హాస్పిటల్లో అంటే ఫ్రీగా చేస్తారు కదా దాంట్లో? ఫ్రీ చేస్తారనా? ఒక్కొక్కటి ఆడికి కర్నూలు అని చెప్పినారు వాళ్ళు. మొన్న పోయిన పెద్ద ఆటలు వస్తారంట. కాదన్నా, మీకు ఆరోగ్యశ్రీ కార్డు లేదా? లేదన్నా పాపకి. ఎందుకు? అది దాంట్లో తమ్ము పొడవట్లేదు ఆ పాపది. తమ్ము పడకపోతే చేపియచ్చు కదా? అది ఇప్పుడు ఇది జనవరికి చేస్తామని చెప్తున్నారు. అంతవరకు అయ్యిందని చెప్తున్నారు వాళ్ళు. ఓకే, చెయ్యి. అదే వాళ్ళు నర్సులు కూడా 2 వచ్చిండ్రు. మొన్న 4 పోయిచ్చినారు. పోయిచ్చింటే మన 10వ తారీఖు అని చెప్తున్నారు. ఫ్రీగా చేస్తామన్నారా? ఫ్రీగా చేస్తామని చెప్తున్నారు. ఈడ మొన్న స్కానింగ్ పోయిచ్చింటే బల్లార్లో 5-6 వేలు అయింది. సరే, 6,000 ఏంటి? వీళ్ళు ఎవరు 52,000 డబ్బులు ఇచ్చినారు కదా? ఏనా 52,000 ఇచ్చినారు కదా వాళ్ళు స్వాములు? స్వాములు ఎవరన్నా? అదే వాళ్ళు జై శ్రీరామ్ వల్ల ఎవరు వాళ్ళు? ఎవరు ఇవ్వలేదన్న అమౌంట్ ఏమే? మరి పేపర్లో వేసినారు డబ్బులు ఇచ్చినామని. లేదన్నా, అదే వీలేదు. 10,000 ఇచ్చినారు. మొన్న చేస్తున్నాం అంత 25,000. మొన్న ఫస్ట్ స్టార్టింగ్ 10,000 ఇచ్చినారు. 10,000 ఫోన్ పే కూడా వేసినారు అంతే. అవునా? అంతే. 52,000 ఎవరు ఇవ్వలేదన్నా. అది గవర్నమెంట్ కింద వస్తుంది చూడు ఫ్రీగా. చేపికపోతే నాకు ఫోన్ చేయ. నేను రిపోర్టర్ హనుమంత్ రెడ్డి నా పేరు, ఏపీ 39 టీవీ నుంచి మాట్లాడుతున్నా. సరేనా? అట్లా ఏమన్నా మీకు ప్రభుత్వం నుంచి ఏమన్నా రాకపోతే నాకు ఫోన్ చేస్తే నేను చేపిస్తా ఫ్రీగా. సరే, అట్లే కానీ నా నెంబర్ ఫీడ్ చేసుకో. మీకు ఏమన్నా పాపకు అట్లే ఉంటే ₹1 ఖర్చు కాకుండా అనంతపురంలోనే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో పెద్ద పెద్ద డాక్టర్లు ఉన్నారు. మీరు ప్రైవేట్ హాస్పిటల్కి పోయి లక్షలు ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీరు వస్తే అనంతపురం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఫ్రీగా ట్రీట్మెంట్ చేపిస్తాం. ఒకవేళ అక్కడ కూడా కాకపోతే హైదరాబాదో లేకపోతే బెంగళూరు లాంటి నగరాలకు తీసుకుపోయి ఫ్రీగా చేయించడానికి నేను కలెక్టర్ గారితో మాట్లాడతాను. సరేనా? ఓకేనా? సరేనా, రైట్. థ్యాంక్ యూ. చూశారు కదా, అంటే చాలామంది కార్డు లేదు, తంబుబల్ లేదు, ఇవన్నీ కూడా చిన్న చిన్న కారణాలతో ఇబ్బందులు పడకూడదనే ఈ వీడియో చేస్తున్నా. అలా ఎవరైనా ఒకవేళ రేషన్ కార్డులో పేరు లేకపోవడమో, లేదు అప్పట్లో పొరపాటున చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఆ రేషన్ కార్డులో పేరు ఎక్కించకపోవడమో, లేదా ఆధార్ కార్డులో పేరు తప్పుపడడము, ఏదైనా కావచ్చు. వివిధ రకాల కారణాలతో ఆరోగ్యశ్రీ రాకపోతే, ఒకవేళ మీకు కనుక రాకపోతే ఖచ్చితంగా పేదలయ్యి మీకు రేషన్ కార్డు ఉంటే ఏపీ 39 టీవీ తప్పకుండా మీకు సహాయం చేస్తుంది అని తెలియజేస్తున్నా. ఇదందరూ కూడా గమనించాలి మరి.